సో, బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత తగ్గింది. అంతకుముందు చిన్న చిన్న నేరాలు గూడా దళితుల్ని, ట్రైబల్స్‌ని ఏసేవాళ్ళు గదా! అవును. సో, కాబట్టి వీళ్ళకి ఆ కల్చర్ అలవాటయిపోయిందన్నట్టు. సో, ఆ రకంగా వాళ్ళ మైండ్ సెట్ కూడా చదువుకు దూరం ఉంది. సో, మా మదర్ ఎప్పుడైతే చర్చికి పోయిందో ఆమె చదువు విలువ తెలుసుకున్నదామె. కొంత వాళ్ళ ఫ్యామిలీ పాస్టర్ పిల్లలు గాని, ఎక్కడికొచ్చిన వాళ్ళు గాని, చదువుకోవడం గాని, ఉద్యోగాలు చేయడం గాని, అయ్యో! నేను కూడా నా పిల్లలు ఉద్యోగం చేసి చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి గదా! మాకు గుడిసెకి కూడా గతి లేదు గదా! హ్మ్. అయ్యో! ఎట్లా అని ఇట్లా మా మదర్ ప్రార్థన చేసేది చిన్నప్పుడు. ఆ రకంగా మేము ఓహ్, మా మదర్ కొంచెం ఆ జ్ఞానం వచ్చిన తర్వాత హాస్టల్‌లో ఏసిన కారణంగా ఇవాళ చదువుకునే ఒక అవకాశం లభించింది. హ్మ్. గవర్నమెంట్ హాస్టల్ అయినా గూడా అక్కడేందంటే తిండి సరిగ్గా లేకపోయినా, సరే ఆ రోజుల్లో ఇంకా దరిద్రంగా ఉండేది హాస్టల్స్. సరే ఏది ఏమైనప్పటికి కూడా అక్కడ చదువుకునే అవకాశం అయితే లభించింది. తినే అవకాశం అయితే లభించింది. సో, హ్మ్. ఆ రకంగా నేను మా ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు చేశాను, చెల్లె పెళ్లి చేశాను, తమ్ముని పెళ్లి చేశాను.